జై శ్రీరామ్. మనం చూసినాము మన తెలంగాణలో ఇప్పుడు వర్కింగ్ అవర్స్, గవర్నమెంట్ ఆఫీస్కి వర్కింగ్ అవర్స్ 4 వరకే అని చెప్పిండు. ఎవరికి రంజాన్ ఉపవాసం ఎవరో అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా 4 వరకే వర్కింగ్ అవర్స్ అని పెట్టిండు. సో ఇప్పుడు లాస్ అవుతున్న ఇప్పుడు 2 అవర్స్ ఏదైతే ఉందో మరి దానికి ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు గవర్నమెంట్? అంటే ప్రభుత్వం డబ్బు వేస్ట్ అవుతున్నట్టే కదా. అంటే ఇట్లా వాడుకోవచ్చు, ఇట్లా చేయొచ్చు మన అన్నట్టు అధికారంగా ఏమన్నా జీవో ఏమన్నా పాస్ చేసిరా కోర్టుగినా? మరి అంటే ఎందుకంటే నేను చెప్పేది ఇది మొత్తం ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్లా ఓన్లీ ముస్లిమ్స్కే ఉంది. మరి అయ్యప్ప పూజ అప్పుడు అయ్యప్ప వాళ్ళకు లేదు. అండ్ ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి ఏం పూజ ఉండదు, వాళ్ళకి 2 రోజులు అది ఉంటుంది కాబట్టి ఆ 2 రోజులు హాలిడేస్ ఇచ్చారు. సో అయ్యప్ప దీక్ష అయితే 41 రోజులు ఉంటుంది. అప్పుడు ఎటువంటి వెసులుబాట్లు లేవు. అండ్ ఇక్కడ మరి ఎందుకు ఇప్పుడు వీళ్ళకి 1 మంత్ 30 డేస్ డైలీ 2 అవర్స్ లాగా వాళ్ళకు ఇచ్చేసిండు. అంటే తక్కువ చేసినా సరే మీరు 4కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు పెట్టిండు. అంటే ఇది ఎందుకు ఇట్లా పక్షపాతం ఎందుకు చూపించడము ఒకరి పట్ల? సరే, ఇప్పుడు ఈ లాస్ అవుతున్న వర్కింగ్ అవర్స్ ఏదైతుందో వాళ్ళను నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఎక్స్ట్రా ఇప్పుడు 1 అవర్ వాళ్ళతో వర్క్ చేపిస్తారా? అది కూడా మాకు తెలియాలి. చేపిస్తారా లేకపోతే చేపియరా? చేపియకపోతే ఈ వర్క్ బర్డెన్ ఎవరి మీద వేస్తారు మీరు? ఆల్రెడీ ఇప్పుడు మన ట్యాక్స్ ఇప్పుడు ఎవరైతే హిందువులు ట్యాక్స్ కడుతున్నారో ఆ ట్యాక్స్ తీసుకెళ్ళి వాళ్ళందరికీ మీరు పంచుతున్నారు. సో వీళ్ళు లీవ్ తీసుకుంటున్నారు, దాన్ని కూడా మీరు మా హిందువులకే పంచుతారా? పని ఎక్కువ చేస్తారా వాళ్ళకు? సో దీని మీద మనందరం కూడా ప్రశ్నించాలి. మనందరం తెలుసుకోవాలి, ఇది గవర్నమెంట్ ఇట్లా ఏదైనా జీవో ఉందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనందరం కూడా ప్రశ్నించాలి. జై శ్రీరామ్.